హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అదే ఆలూ బజ్జీ. సేమ్ బండి మీద బయట ఆలూ బజ్జీ ఎలా చేసుకుంటారో అంతే టేస్టీగా మనం ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడు మిర్చి బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ తింటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి ఆలూతో కూడా బజ్జీ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆలూ బజ్జీ తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా అయితే బంగాళదుంపల్ని తొక్క తీసేసి వాష్ చేసేయాలి బాగా. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి మరీ లావుగా ఉండకూడదండి, అలాగే మరీ సన్నంగా కూడా ఉండకూడదు. మీకు చూపిస్తున్నానండి. ఒక స్లైస్ తీసి ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకి తొందరగా కుక్ అవుతుంది, బాగా ఉడుకుతుందండి లోపల వరకు. తర్వాత బంగాళదుంప ముక్కల్ని వాటర్లోంచి తీసి పిండిలో వేసానండి. పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని పిండిని బాగా కోట్ చేసి డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం బజ్జీలు వేసుకోవాలండి, ఆలూ బజ్జీలు. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతే మనకి వేసినంటే కలర్ వచ్చేస్తుందండి. కరెక్ట్గా హీట్ అవ్వాలి. తర్వాత ఇలా ఒక్కొక్కటి ఆలూ ముక్క తీసుకుని పిండిని బాగా కోట్ చేసి అన్ని సైడ్స్ కోట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించాలి. అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది, లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఇలాగే మనం అన్ని బజ్జీలు కూడా వేసుకోవాలి. మీలో ఎంతమందికి ఆలూ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆయిల్లో వేసిన వెంటనే వాటికి అవే పైకి తేలుతున్నాయి. ఇలా పైకి వస్తే మనం పిండిని బాగా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా వన్ సైడ్ కొంచెం కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలండి. అన్నీ కూడా టూ సైడ్స్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి. అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న బబుల్స్ బుడగలు అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు వేయించాలి. అప్పుడు మనకు బాగా కుక్ అవుతుందండి. మంచి కలర్ రావాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసుకుని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే మనం అన్ని బంగాళదుంప బజ్జీలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. నేను ముందుగానే ఒక వాయి వేసానండి, అది వీడియో తీసాను. కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే నేను రెండో వాయి చూపించాను. అందుకే డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ లైట్గా కలర్ చేంజ్ అయిందండి. ఇలాగే మనం అన్ని బజ్జీలు కూడా వేయించుకోవాలి. నేను అన్నీ కూడా ఫ్రై చేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వేడివేడిగా ఆలూ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చల్లగా వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలా వేడివేడిగా ఆలూ బజ్జీ చేసుకుని ఇంట్లో తినండి, చాలా బాగుంటుంది. ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా బయట బండి మీద చేసుకుని ఆలూ బజ్జీ అంతే టేస్ట్గా మన ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చండి, లేదంటే టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి చూడండి, 1కి 2 ఎక్స్ట్రా తింటారు. ప్లేట్ మొత్తం కూడా ఖాళీ చేసేస్తారండి, చాలా బాగుంటుంది. ఆలూ అందరికీ ఫేవరెట్ కదండి. ఇలా వర్షం పడ్డప్పుడు ఆలూతో బజ్జీ చేసి చూడండి. ఈ బంగాళదుంప బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.